వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. త్రిమూర్తులకు సైతం శక్తిని ప్రసాదించే త్రిశక్త స్వరూపిణి దుర్గా అమ్మవారు. ఆ దుర్గా అమ్మవారి మరొక రూపమే కామాఖ్యాదేవి. కామాఖ్య ఆలయంలో పంచబలి హోమం నిర్వహిస్తూ ఉంటారు. ఏమిటి ఈ పంచబలి హోమం యొక్క ప్రత్యేకత, దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఈ విషయాలను వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శక్తి సాధకులు, తంత్ర ప్రావీణ్యులు, కామాఖ్య దశమహావిద్యలు మరి త్రిశక్తి పీఠ వ్యవస్థాపకులు ప్రహ్లాద స్వామి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం. జై మాతాది. గురుగారు, కామాఖ్య ఆలయం అనగానే ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది బలి. ఇక్కడ బలి ఇస్తేనే కోరికలు నెరవేరుతాయి అని కూడా ఒక రకమైనటువంటి ప్రచారం అయితే ఉంది. నిజానికి అది నిజమా అబద్ధం అనేది మీ ద్వారా ఈ రోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అయితే ఈ బలి హోమం అని నిర్వహిస్తారు కదా, ఏమిటి పంచబలి హోమం అంటే, ఎందుకు నిర్వహిస్తారు, దీంతో ఎలాంటి ఫలితాలు కూడా వెలువడుతూ ఉంటాయి? ఎందుకంటే ఎక్కడో విదేశాల నుంచి కూడా వచ్చి ఈ పంచబలి హోమం చేసుకుంటూ ఉంటారని, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు అందరూ వచ్చి కూడా చేస్తూ ఉంటారని వింటూ ఉన్నాం. ఏంటి దీని యొక్క ప్రత్యేకత? ఈ పంచబలి అనేది, అసలు బలి అనేది, జంతు బలి అనేది ఒక రకంగా దేశం మొత్తం మీద కూడా బ్యాన్ అయిపోయింది, ఎక్కడ లేదు. మన దేశంలో బలి అనేది, బలిహారం అనేది జరిగే ఒకే ఒక్క శక్తిపీఠం కామాఖ్య. అంతటి విశిష్టత కామాఖ్య పీఠంలో ఉంది. పంచబలి అనేది ఒక కామాఖ్యలో ఒక పేటెంట్ లాంటిది. కామాఖ్యకే ఒక పేటెంట్ పంచబలి అనేది, వేరే ఎక్కడ లేదు పంచబలి అనేది. అందుకే దానికి అంత విశిష్టత ఉంది. ఎక్కడెక్కడో వేరే దేశాల నుంచి కూడా వచ్చి పంచబలి హోమం చేయించుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే దానికి వచ్చే రిజల్ట్ అట్లా ఉంటుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు బలి అవసరమా, బలి అమ్మవారు తీసుకుంటారా? ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ ఇది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ కాంట్రవర్సీలు వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే ఇక్కడ అమ్మవారు బలి కోరుతుందా అనేది ఒక క్వశ్చన్. అమ్మవారు ఇక్కడ బలి కోరరు, అమ్మవారు మూగజీవాలు బలి కోరరు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, అంటే ఉగ్ర స్వరూపాలకి ఖచ్చితంగా ఉగ్ర స్వరూపాలు ఏముంటే దానికి బలి అనేది ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు. ఉగ్ర స్వరూపాలకి ఉగ్ర స్వరూపానికి ఎందుకు బలి ఇవ్వాలి? ఎందుకంటే ఆ ఉగ్ర స్వరూపాలు మానవుల మీద ఉన్న ఈ దుష్ట శక్తుల్ని నాశనం చేస్తుంది. మన మీద ఉన్న నెగిటివిటీని మొత్తం తీసేస్తుంటుంది. ప్రేతాలని తీసేస్తారు అమ్మవారు. తీసేసిన ప్రేతాలన్నీ ఇటుపోతాయి, అమ్మవారి చుట్టూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. సో మనం అమ్మవారిని చేరుకోవాలంటే ఈ ప్రేతాలను దాటిపోవాలి. ఈ ప్రేతాలను శాంతిపరచాలంటే ఏం చేయాలి? బలి ఇవ్వాలి. అందుకోసం మనం బలి ఇస్తున్నాం తప్పితే అమ్మవారిని సంతృప్తి పరచడానికి మనం బలి ఇవ్వటం లేదు. పైగా కామాఖ్యదేవి అమ్మవారి ఆలయం దగ్గర ఎక్కువ మంది ఈ తాంత్రికవేత్తలు ఎక్కువగా ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఆలయం చుట్టుపక్కల అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది ఒక తాంత్రిక క్షేత్రంగా అది కొంచెం పైడు వెళ్ళింది. ఎందుకంటే అమ్మవారి యోని భాగం పడిన ప్రదేశం కామాఖ్య పీఠం. అమ్మవారి యోని భాగం పడిన ప్రదేశం కామాఖ్య పీఠం. యోని అనేది జన్మ రహస్యం. సృష్టి ప్రాణికోటి మొత్తానికి కేంద్ర బిందువు యోని. కాబట్టి అక్కడ అది ఒక తాంత్రిక ప్రదేశంగా ఒక అభివృద్ధి చెందింది. అందుకని తాంత్రికులు అక్కడ, ఎందుకంటే అది శక్తి స్వరూపిణి, విపరీతమైన శక్తి ఉంటుంది. కామాఖ్య పీఠంలో కొన్ని వేల అనుభవములంత శక్తి ఉంటుంది అక్కడ. ఆ శక్తి, దానిలో అనువంత ఇసుమంత శక్తిని మేము పొందగలిగినా కూడా తాంత్రికులు, శక్తి సాధకులు వాళ్ళ జన్మధన్యం అయిపోయినట్టు. అంత శక్తి అక్కడ ఉంటుంది. ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా అందుకే చాలా పవర్ వచ్చినట్టు ఫీల్ అవుతారు, చాలా ప్రశాంతత ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ శక్తి అక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఏంటంటే, ఇప్పుడు కామాఖ్య అమ్మవారికి మనం బలి ఇచ్చిన తర్వాత ఆ బలి ఏంటంటే అమ్మవారికి చెందదు. ఈ చుట్టూ ఎవరైతే ప్రేతాలు ఉంటాయో, ఏవైతే దుష్ట శక్తులు అమ్మవారి చుట్టూ ఉంటాయో వాటిని మనం పక్కకి తొలగిస్తేనే అమ్మవారి దాకా మనం వెళ్ళగలుగుతాం. అప్పుడు ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, మనం మామూలుగా మిగతా పద్ధతుల్లో, దక్షిణాచారంలో మనం చేసే పద్ధతులు ఏంటంటే, ముందు మొక్కుకుని తర్వాత మొక్కు తీర్చుకుంటాం. కామాఖ్య అమ్మవారి దగ్గర అట్లా కాదు. నేరుగా రావాలి, అమ్మవారికి బలిహారం ఇవ్వాలి, అమ్మ నీకు ఇది ఇచ్చాను మాకివ్వు. ఆ పేరే కామాఖ్య, కోరికలు తీర్చే తల్లి.
కామాఖ్య ఆమె అడుగుతుంది కామ్ క్యా హై తుమారా. సో ఆమెకి బలి ఇచ్చేసేయాలి, అమ్మ నీకు ఇది ఇచ్చా నాకు ఇది తల్లి ఇచ్చేస్తుంది వచ్చేటివి. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు కామాఖ్య దేవి అది ఒక కొండ పైన ఒక అడవి మాదిరిగా ఉండే దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామ దేవత లాగా ఉండేది. అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కాబట్టి అప్పట్లోనే వాళ్ళు బలి ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వాల్సిన నెసెసిటీ లేదని చాలా మంది అంటుంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అది అమ్మవారికి అది కావాలి కాబట్టి ట్రైబల్స్ మరి వాళ్ళు అప్పుడు గుమ్మడికాయలు ఉన్నాయి, పండ్లు ట్రైబల్స్ కూడా పండ్లు దొరుకుతాయి కదా, పండ్లు కూరగాయలు అన్నీ దొరుకుతాయి. మరి మిగతా సరే ఇక్కడ అనుకుందాం, వేరే మారుమూల ట్రైబల్ ఏరియాస్ లో కూడా దేవతలు ఉన్నారు, మరి అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? ఈ బలులు అనేది అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? సరే ట్రైబల్స్ జంతువులు ఇచ్చారు అనుకుందాం, వాళ్ళకి అప్పుడు గుమ్మడికాయలు దొరికాయి కదా, సొరకాయలు దొరికాయి కదా, కూరగాయలు దొరికాయి కదా, వాటిని ఇచ్చుకోవచ్చు కదా. అమ్మవారికి ఇదే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే అక్కడ అది అవసరం కాబట్టి. ఇప్పటికి కూడా కామాఖ్య దేవాలయం ఓపెన్ చేయాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా ఒక మేకని బలి ఇచ్చిన తర్వాతనే గుడి ఓపెన్ చేస్తారు. అది అక్కడ ఉన్నటువంటి పూజారులు ఇస్తారు, అక్కడ సాంప్రదాయం వాళ్ళే ఇచ్చి గుడి తలుపులు తెరుస్తారు. అయితే ఈ ఇచ్చే బలులన్నీ అమ్మవారి కోసం కాదా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రేతాత్మల కోసం? ప్రేతాలని వాటిని తృప్తిపరచడానికి, వాటిని శాంతిపరిచిన తర్వాత అమ్మవారు అప్పుడు ప్రశాంతంగా ఉంటారు, అమ్మవారికి మనకి యాక్సెస్ దొరుకుతుంది. పంచబలి హోమం నిర్వహించిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? పంచబలిలో ఏమేమి చేస్తారు నేను మీకు చెప్తాను. ఒక దున్నపోతుని బలిస్తారు, దున్నపోతు, 2 మేకలు, 2 పావురాలు లేదా బాతు, తర్వాత సొరకాయ, బూడిద గుమ్మడికాయ, చెరుకుగడ, ఇవి ఇస్తారు. పంచబలి జంతు బలి ఇష్టం లేని వాళ్ళు గుమ్మడికాయ, చెరుకుగడ ఇచ్చేస్తారు, అక్కడితో అయిపోతుంది. ఇచ్చి దండం పెట్టుకుంటారు. లేదు దీనిలో మళ్ళీ ఏకబలి పంచబలి ఉంటుంది. పంచబలి చేసుకోవాలని లేదు, ఏకబలి కూడా చేసుకోవచ్చు. ఏకబలి అంటే ఒక గుమ్మడికాయ ఇచ్చుకోవచ్చు, లేదా ఒక 2 పావురాలు ఇచ్చుకోవచ్చు. సింగిల్ పావురం ఇయ్యారు, మళ్ళీ జంట పావురాలు ఇవ్వాలి, 2 పావురాలు. లేదంటే ఒక మేకని ఇచ్చుకోవచ్చు, లేదంటే దున్నపోతు. ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. అంతేగాని మీరు సాత్విక బలి లేదు అక్కడ జంతు బలి మాత్రమే ఉంది అనుకోవటానికి లేదు. సాత్విక బలి ఇచ్చుకునే సాత్విక బలి, పంచబలి ఇచ్చుకునే వాళ్ళు పంచబలి ఇచ్చుకోవచ్చు, ఏకబలి ఇచ్చుకునే వాళ్ళు ఏకబలి ఇచ్చుకోవచ్చు. రోజుకి సుమారుగా ఎన్ని బలులు అక్కడ జరుగుతూ ఉంటాయి? ఇలా మీరు చూస్తే రోజు 2-3 బలులు ఉంటాయి ఒక్కోసారి. అదే మీరు చైత్ర నవరాత్రులు జరుగుతూ ఉంటాయి, శ్రీరామనవమి రోజు, నవమి రోజు మనం అంతా ఇక్కడ పప్పన్నం పరవాన్నం తింటూ ఉంటే అక్కడ బలులు జరుగుతాయి. పొద్దున 5 గంటలకి బలులు స్టార్ట్ అయితే రాత్రి 9-9:30 వరకు జరుగుతుంది. అంటే కనీసం 25-30 బలులు జరుగుతాయి ఆ రోజుల్లో, కొన్ని ప్రత్యేక దినాల్లో. అమావాస్యకి ఎక్కువ ఉంటాయి, మళ్ళీ అష్టమి, కృష్ణాష్టమి రోజు బాగా జరుగుతాయి. అదేంటి అక్కడ అది ప్రత్యేకత. సో ఒక రోజు 2-3 ఉంటాయి, ఒక్కో రోజు 20-30 కూడా జరుగుతూ ఉంటాయి బలులు, రోజంతా జరుగుతూనే ఉంటాయి. ఇంకొక విశిష్టత ఏంటంటే మనకి ఏదైనా కొంచెం రక్తం బొట్ట అక్కడ పడింది అనుకోండి, చాలా వాసన వస్తుంది. మన ఇంట్లో అయినా ఒక ఎగ్జాంపుల్, మనకి ఏదైనా బట్ట మీద పడినా కూడా కాసేపటికి స్మెల్ వస్తుంది. అక్కడ అన్ని బలులు జరిగినా కూడా పొద్దు నుంచి రాత్రి వరకు రక్తం ప్రవహిస్తూ ఉన్నా కూడా ఇంత కూడా అక్కడ మీరు నిలబడితే వాసన రాదు, ఈగలు ఈగ కనపడదు మీకు అక్కడ. అది ఆ క్షేత్రం యొక్క ప్రత్యేకత. మళ్ళీ తర్వాత ఈ పంచబలి దగ్గరకు వచ్చామంటే మనం ఈ బలి జరిగిన తర్వాత ఈ తలలు తీసుకెళ్ళి అక్కడ పూజ చేస్తాం. పూజ అయిన తర్వాత మళ్ళీ హోమం ఉంటుంది, హోమం నిర్వహిస్తారు. హోమం తర్వాత మళ్ళీ కుమార పూజ చేస్తుంది. ఇది ఒక పూట ప్రాసెస్. హోమం ఎవరు మీరే చేస్తారా లేకపోతే అక్కడ పండిట్లే చేస్తారు? అక్కడ పండిట్లు మనం చేయం, అక్కడ పండిట్లే చేస్తారు. మనం ఏంటంటే దగ్గరుండి చేపిస్తూ ఉంటాం, ఏది ఎట్లా చేయాలి, వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ సమస్యని బట్టి ఏమేం చేయాలి, సమస్యను బట్టి ఏ బలి ఇవ్వాలి, సో నెక్స్ట్ పూజ ఏం నిర్వహించుకోవాలి, ఇవన్నీ ప్రాసెస్ వైజ్ గా తీసుకెళ్తారు. అయితే ఇప్పుడు కామాఖ్య టెంపుల్ కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తారా, లేకపోతే జనరల్ గా ఏమైనా కోరికలు ఉండే వాళ్ళే వస్తూ ఉంటారా? ఎట్లాంటి వాళ్ళు? ఇప్పుడు ఇట్లాంటి నెగిటివ్ ఫోర్సెస్ తోటి ఇబ్బంది పడుతూ చాలా కాలంగా మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి పోవాలన్నా కూడా కామాఖ్య అమ్మ దగ్గర బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ మధ్య ఇప్పుడు కలికాలంలో యూత్ బాగా సఫర్ అవుతున్నారు ఇట్లాంటి వాటికి, కాకపోతే వాళ్ళకి తెలియట్లేదు. నేను యూత్ గా ఉన్నప్పుడు కూడా నేను అదే ఫీలింగ్ లో ఉండేవాడిని, ఇవన్నీ మెంటల్ డిజార్డర్స్ ఏవో ఉన్నాయని అనుకుంటాం. ఏదో అవుతుంది, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాము, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, ఏమి లేదు, ఏదో టాబ్లెట్స్
సైకోటిక్ డ్రగ్స్ రాసిస్తారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్, మళ్ళీ తేరుకోలేరు. ఆ సైకోటిక్ డ్రగ్స్ వల్ల ఉపయోగం లేదు. అంటే మెడికల్గా కాదని, వాటి వల్ల కూడా రిజల్ట్ రాని పక్షంలోనే మేము దానిలో ఇంటర్ఫియర్. ఒకవేళ మా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, గురువుగారు ఇట్లా ఉందని, డైరెక్ట్గా నీ మీద ఇది ప్రాబ్లం ఉందిరా అనం. ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీరు డాక్టర్ని కలిశారా? మెడికల్ ప్రాబ్లమ్స్తో వచ్చే వాళ్ళకి డైరెక్ట్గా మేము అసలు డయాగ్నోసిస్ చేయము, వాళ్ళకి ఎట్లాంటి గైడెన్స్ ఇయ్యం. ఫస్ట్ అడిగేది డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, వెళ్ళాము, చూపించాము, తగ్గలేదు, వచ్చేసాం, అట్లా కాదు. ఇన్ డెప్త్ ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఎందుకంటే మన సైన్స్ని మనం బైపాస్ చేయలేం. ఇన్ డెప్త్ ట్రీట్మెంట్ తీసుకున్నారా అడుగుతాం. ఏమేమి ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఏదో వెళ్ళాము డాక్టర్ దాని వల్ల కూడా మీకు రిజల్ట్ రాలేదు అని అనేటప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్స్రేలు అయిపోయినాయి, తర్వాత సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు అన్ని అయిపోయినాయి. 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అన్నీ అయిపోయినాయి. అందరు చేతులు ఎత్తేసారు, ఇంకేం లేదు నీకు, అది సమస్య, నువ్వు మానసికంగా అట్లా ఫీల్ అవుతున్నావు అంతే తప్పితే నీకు ఎట్లాంటి సమస్య లేదని వదిలేశారు. ఇప్పుడు మందులు కూడా ఏమి వాడట్లా అని చెప్పేసి అన్ని వాళ్ళు అవి కూడా పట్టుకొచ్చి ప్రూఫ్ చూపిస్తేనే వాళ్ళని మేము ఎంటర్టైన్ చేస్తాం. అంతే తప్పితే ఏదో వచ్చేసి మాకు అది అట్లా ఉంది గురుగారు, మాకు పిచ్చి పట్టినట్టు ఉంది, మా దగ్గర మా మీద ఎవరు ప్రయోగం చేశారు, మాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని రాగానే ఎవరికి ఇది చెయ్యం. ఎందుకంటే మా గురు పరంపర అది ఒప్పుకోదు. ఎందుకంటే మేము ఏదో ఇండివిజువల్గా ఎక్కడికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చి కూర్చున్న వాళ్ళం కాదు. గురు పరంపరగా ఇది చేస్తున్నాం. మా గురువు, నేను, నా పైన గురువులు, గురువుల పైన గురువులు, మహాగురువులు అందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి మేము సంజాయిషి ఇవ్వాలి. ఎవరికైనా ఏదైనా సో ఒక మంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలంటే గురువుల నుంచి ఎలా అయితే ఉపదేశం తీసుకోవాలో, సో తాంత్రిక పరంగా కూడా అంతే. ఖచ్చితంగా తాంత్రిక విద్య నేర్చుకోవాలన్నా గురువుల నుంచే ఉపదేశం. తాంత్రిక విద్య నేర్చుకోవాలన్నా కాదు, తాంత్రికం అంటేనే గురు పరంపరగా రావాల్సిందే. అది గురు పరంపర లేకుండా తాంత్రికం నేర్చుకోలేరు. అది తిప్పికొడుతుంది. తాంత్రికులు ఎప్పుడు కూడా ఇలాంటి చెడు ప్రయోగాలు చేయరు. తాంత్రికులు కానివ్వండి, అఘోరీలు కానివ్వండి, నాగసాధువులు కానివ్వండి, ఇలాంటి చెడు ప్రయోగాలు చేయరు. చేతబడి లాంటివి తాంత్రికులు కానీ శక్తి సాధకులు ఎవ్వరు చేయరు. వాళ్ళు చేసినవి ఏవైతే ఉన్నాయో అవి తిప్పికొట్టడానికే మాకు టైం సరిపోతుంది. ఎంతో మంది పల్లెటూళ్ళల్లో, ఈ చిన్న చిన్న బస్తీల్లో చాలా మంది ఉన్నారు ఈ క్షుద్ర మాంత్రికులు. ఈ క్షుద్రము తాంత్రికం ఒకటే అని చెప్పేసి పబ్లిసిటీ చేయటం వల్ల జనాలందరూ తాంత్రికం చూసి కూడా భయపడిపోతున్నారు. తాంత్రికము మామూలు మంత్రం కంటే కూడా చాలా సాఫ్ట్. తాంత్రికులు అంతకంటే సాఫ్ట్. ఒక రంగా చెప్పాలంటే అమాయకులు. అందరూ ప్రొఫెషనల్స్. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది తాంత్రికులు ప్రొఫెషనల్సే ఉన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డిపార్ట్మెంట్స్లో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎవరు బయటికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒక స్లీపర్ సెల్స్ లాగా ఉంటారు. ఈరోజు మీరు కుంభమేళాలో చూస్తున్నారు, కోట్ల మంది ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇక్కడ అంటే మీకు కనపడాలి కదా. ఇలా వచ్చిన వాళ్ళే ఒక స్లీపర్ సెల్స్ లాగా ఉంటారు. ఒక ఊర్లో కనీసం అంటే 1000 మంది జనాభాలో కనీసం అంటే ఒక 10 మంది అయినా తాంత్రికులు ఉంటారు. అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాడుతూ ఉంటారు. ఎవరికైనా అవసరం అయితే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం వాడుతూ ఉంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది బయటకు వస్తాం గురువుల ప్రోద్బలంతో. వాళ్ళు చెప్పారు తాంత్రికం గురించి, జనంలో ఉన్న అపోహని బయటికి తీసుకురండి. తాంత్రికం చెడు కాదు, శక్తి సాధన అనేది చెడు కాదు, క్షుద్రాన్ని తాంత్రికాన్ని కలపకండి. తాంత్రికం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. మంత్రంతో ఎంత మంచి ప్రజలకు జరుగుతుందో తంత్రంతో కూడా అంతే మంచి జరుగుతుంది. కాకపోతే తంత్రాన్ని కరెక్ట్గా గురు పరంపరగా సీక్వెన్స్లో పద్ధతి ప్రకారం చేసే వాళ్ళ ద్వారానే ఇది జరుగుతుంది. కాబట్టి భయపడకండి అని చెప్పేదే మా సిద్ధాంతం. సో పూర్వకాలంలో ఉండేది కదా మంత్రం, తంత్రం, యంత్రం, ఈ పూజలు అన్నీ కూడా ఉండేవి. క్రమక్రమముగా తంత్రాన్ని ఎవరైతే మిస్యూజ్ చేస్తున్నారో సో దాని మీద ఒక చెడు అభిప్రాయం అనేది నెమ్మదిగా బాగా అడిగారు. పూర్వకాలంలో మంత్రం కంటే తంత్రమే ఎక్కువ వాడేవాళ్ళు. రాజులు తంత్రాన్ని ఎక్కువ ఉపయోగించుకునేవాళ్ళు. ఈ తంత్రాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది తంత్రం అనేది జనాల్లో ప్రబలంగా ఉంది, తంత్రం అనేది మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తుందని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అర్థమైంది. సైంటిఫిక్గా కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఈ తాంత్రికుల్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఏం చేయాలి? తాంత్రికంని నెగిటివ్గా
పోర్ట్రేట్ చేయాలి. అలా మెల్లిమెల్లిగా తంత్రం అంటే ఒక క్షుద్రం, మ్యాజిక్ లాగా బ్లాక్ మ్యాజిక్ అంటే తంత్రమే అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. ఓకే. మెల్లిమెల్లిగా బుక్స్ లో కూడా దాన్ని ఎంటర్ చేసేసారు. మీడియాలో కూడా అదే పబ్లిసిటీ చేసేసారు. తాంత్రికుడు అంటే వీడు అది అంటే అది ఇచ్చేసరికి జనాలంతా ఎందుకంటే రాజ్యాలు పోయి రాజులు పోయారు. తాంత్రికులు పోషించే వాళ్ళు తంత్రం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ టు బి ఆనెస్ట్. తంత్రం చేయాలంటే చాలా ఖరీదైన ప్రక్రియ. దానిలో వాడే పూజా ద్రవ్యాలు కానివ్వండి, దానికి వాడే మానవ వనరులు కానివ్వండి, చాలా అవసరం ఉంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువే అవుతుంది. దాన్ని పోషించాలంటే రాజులే పోషించగలుగుతారు తాంత్రికులు. వాళ్ళే లేరు. మామూలు ప్రజలు తాంత్రికులకి వాళ్ళని పోషించలేరు. క్రమక్రమంగా తాంత్రికులకు కనుమరుగైపోయారు. ఎక్కడో మా గురువు లాంటి వాళ్ళు ఎక్కడో ఈ కామాఖ్య పీఠాల్లోనో కాశీలోనో అక్కడ ఇక్కడ ఆ పీఠాల్లో ఏదో వాళ్ళు నడుపుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దిస్ ఈస్ ద టైమ్ వీ షుడ్ గో టు ద పీపుల్ అని చెప్పేసి వాళ్ళు మాకు ఉపదేశం చేశారు. మీరు వెళ్ళండి, కొంతమంది అయినా జనంలోకి వెళ్ళండి, తంత్రం గురించి చెప్పండి. తంత్రం అనేది మబ్బులో లేదు, అది మాయ కాదు, మాయ అసలే కాదు. తంత్రం అనేది మామూలు గుళ్ళల్లో చేసే మంత్రం ఎట్లాగో తంత్రం కూడా అలాంటిదే, కాకపోతే చేసే విధానంలో మార్పు ఉంది. ఇది చెప్పారు కాబట్టి దీన్ని మనం జనంలోకి తీసుకుంటాం. గురుగారు, కామాఖ్యాదేవి ఆలయంలో నిర్వహించేటువంటి పంచబలి హోమం కానివ్వండి, కుమారి పూజలు కానివ్వండి, దీనివల్ల ఎటువంటి ఫలితాలు వెలువడతాయి, ఎవరికి ఎలాంటి లాభాలు చేకూరుతాయి, ఈ విషయాలన్నీ కూడా ఎంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై మాతాది.